నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. తులారాశి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే చాలా శ్రద్ధగా వినండి. మీకు ఎస్పెషల్లీ జూన్ మాసంలో 6 ప్లానెట్స్ అంటే 6 గ్రహాలు చాలా అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. తులారాశి వాళ్ళు మీ ప్రయత్న లోపమే తప్ప మీకు ప్రకృతి అంతా కూడా ఇక్కడి నుంచి సహకారం చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు ఏ ప్రయత్నం చేసినా మీ గమ్యం వైపు ఎక్కడా కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ముందడుగు వేయండి. శుభకార్యాలు జరగడము, వివాహాది శుభ కార్యక్రమాలన్నిటికీ కూడా ముందడుగు అనేటువంటిది కనబడుతుంది. సంతానం లేని వాళ్ళకి ఖచ్చితంగా సంతాన యోగం అనేటువంటిది కనబడుతోంది. మీరేదైతే వ్యాపారము కానీ, వృత్తిలో కానీ నియమింపబడి ఉంటారో అందులో మంచి అభివృద్ధి అనేటువంటిది కూడా కనబడుతోంది. మేజర్‌గా ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి, లేదా క్రియేటివ్ ఫీల్డ్స్‌లో వ్యాపారం చేసే వాళ్ళకి, బట్టల వ్యాపారము, బంగారము వ్యాపారము లేదా సినీ, నాటక కళారంగాలు అందరికీ కూడా మంచి శుభవార్తలు వింటారు. శుభ ఫలితాలున్నాయి. ఎప్పటినుంచో ఇబ్బంది పెట్టేటువంటి అంటే చాలామందికి శని దోషాన్ని ఇస్తూ ఉంటే, మీకు మాత్రము శని యోగాన్ని ఇస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఇండిపెండెంట్‌గా, ఇండివిడ్యువల్‌గా ఎదగగలిగేటువంటి కెపాసిటీ, ఆ పొటెన్షియల్ మీలో డెవలప్ అవుతుంది. ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి. ఎక్కువగా మేజర్‌గా సంతానం విషయంలో కూడా ఆరోగ్య సమస్యలు లేకుండా చూసుకోండి. బంధువులతో వైరాన్ని పెట్టుకోవద్దు. బంధువులకి ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. డబ్బు పొదుపుగా వాడండి. రుణ బాధల నుంచి ఖచ్చితంగా ఈ యొక్క మాసం చివరిలో బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరిన్ని శుభ ఫలితాలు కావాలి అనుకుంటే తిరుమల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది.